హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో కోనసీమ ప్రాంతంలో చాలా అరుదుగా దొరికే చీరమెన్తో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే చాలా అరుదుగా కూడా దొరుకుతుంది. గోదావరి జిల్లాలో పులస ఎంత ఫేమస్, ఈ చీరమెన్ కూడా అంతే ఫేమస్. అంతే అరుదుగా దొరుకుతుంది. కర్రీ కూడా అంతే టేస్టీగా కూడా ఉంటుంది. గోదావరికి కలత నీరు తగిలినప్పుడు కోనసీమ ప్రజలు పులస కోసం ఎంతైతే ఎదురు చూస్తూ ఉంటారో, అలానే శీతాకాలం స్టార్ట్ అయినప్పుడు దీపావళి టైంకి ఈ చీరమెన్ గురించి కూడా అంతే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ చీరమెన్ శుభ్రం చేయడం కూడా కొంచెం కష్టమేనండి. కర్రీ ఎంతైతే టేస్టీగా ఉంటుందో దాన్ని శుభ్రం చేయడం కూడా అంతకనే ఎక్కువ కష్టం అనమాట. ఈ చీరమెన్ తీసుకొచ్చిన తర్వాత బాగా వాష్ చేసుకోవాలి. తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు కూడా బాగా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వాటర్ వేసుకుని కొద్దిగా చేత్తో తీసుకుంటూ ఇంకొక చేత్తో అందులో ఉన్న చిన్న చేపలు కానీ చిన్న రొయ్యలు కానీ లేదంటే డస్ట్ పార్టికల్స్ కానీ తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ చీరమెన్ ని బాగా నీట్ గా వాష్ చేసి తీసుకున్నాను. ఇందులో ఇంకా కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉన్నాయని చెప్పి నేను తీసేస్తున్నాను. డస్ట్ పార్టికల్స్ అనేవి ఇలా చాలా చిన్నగా ఉంటాయండి. అన్నిటినీ కూడా తీసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ చీరమెన్ ని ఒక స్ట్రైనర్ లో వేసి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇది వలలతో పట్టరండి, గోదావరి ఒడ్డున పడుతూ ఉంటుంది. చీరలతో గానీ లేదంటే పల్చడి క్లాత్ తో గానీ పడుతూ ఉంటారు. ఇది ఎక్కువ రోజులు దొరకదండి, చాలా కొద్దిగా రోజులు మాత్రమే దొరుకుతుంది. అలానే చాలా రేర్ గా కూడా దొరుకుతుంది. ఎప్పుడు కూడా ఎక్కువ పడుతుందని లేదు, ఒక ఇయర్ తక్కువ పడుతుంది, అలానే ఒక్కొక్క ఇయర్ బాగానే ఉంటుంది. చీరమెన్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుందన్నమాట. మీకు ఉడికిన సేమియా ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ మనం చింతకాయల్ని తీసుకోవాలి. చింతకాయల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత సగానికి కట్ చేసుకుని మధ్యలో ఉన్న సీడ్స్ని తీసేసుకోవాలి. ఇక్కడ నేను చీరమెన్ని 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా చింతకాయలు అనేవి తీసుకోవాలి. చింతకాయల్లో ఉన్న పులుపుని బట్టి చింతకాయల్ని తీసుకోవాల్సి ఉంటుంది. 12 చింతకాయల వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇలా సీడ్స్ తీసేసుకున్న చింతకాయల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడు వాటర్ వేయకూడదండి, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇలా మీకు కచ్చాపచ్చాగా రోట్లో దంచుకున్నట్టు వస్తుంది చింతకాయని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే ఉల్లిపాయ ముక్కలను కూడా తీసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోవాలి, చిన్నవైతే 2 ఉల్లిపాయల వరకు తీసుకుని ఈ ఉల్లిపాయలను కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో వేస్తే ఎలా అయితే మనకి కచ్చాపచ్చాగా వస్తుందో అలానే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాల్సిస్తూ 3-4 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ పేస్ట్ను కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నెక్స్ట్ ఇందులో మధ్యలోకి చీరుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ కర్రీకి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. అలానే ఇందులో కారం ఎక్కువ యూజ్ చేయము, కలర్ కోసమే కొద్దిగా వేసుకుంటాము. సో మనకి కారం ఎంతైతే కావాలో అంతా కూడా పచ్చిమిర్చి నుంచే వస్తుంది కాబట్టి పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని 1 టీ స్పూన్ కారాన్ని వేసుకుని అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకుని ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న చీరమెన్ కూడా వేసుకుని గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నప్పుడు చాలా జెంటిల్గా మిక్స్ చేసుకోవాలండి, సున్నితంగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రెసిపీకి అడుగు మందంగా ఉండి వెడల్పాటి గిన్నెని తీసుకోవాల్సి ఉంటుంది. కలుపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఇందులోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇలా వాటర్ బయటకు వచ్చేటప్పుడు ఈ చేపలు అనేవి చిన్న చేపలు అనేవి అతుక్కుపోతూ ఉంటాయి. అంటే ఉప్మాలో ఉప్మా రవ్వ ఎక్కువగా కలవలేదు అనుకోండి, ఎలా అయితే మనకి ముద్దలుగా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో మనం జంటిల్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అతుక్కోకుండా ఇలా జంటిల్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఈ చేపలోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. సో వాటర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ వాటర్ ఇలాగే ఉంది అనుకోండి, ఈ కర్రీ అనేది కొంచెం ఎక్కువ ఉడికిపోతుంది అనమాట. ఈ ఎక్కువ వాటర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవాలి. ఇందులో వాటర్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి తీసేస్తున్నాను. అది తక్కువ ఉన్నట్లయితే తీయాల్సిన అవసరం లేదనమాట, హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి నేను తీసేస్తున్నాను. ఇందులో వాటర్ అలాగే ఉంచేసాం అనుకోండి, ఈ చేప అనేది చాలా చిన్నగా సన్నగా ఉంటుంది కాబట్టి ఓవర్ కుక్ అయిపోయి చాలా ముద్ద కింద అయిపోతుంది అనమాట. సో చేప అనేది విడివిడిగా పొడి పొడిలాడుతూ కర్రీ అనేది ఉండదు. సో అందుకని ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవాలి.
ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఇది డ్రైగా పొడిపొళ్ళాడుతూ ఉంటుంది. సో ఇది మీరు కావాలి అంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. ఫ్రీజర్లో పెట్టుకున్నట్లయితే మీకు చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని తాలింపు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంతవరకు ప్రిపేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం దీనికి తాలింపు వేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకుని ఇందులో కొంచెం ఎక్కువగా వెల్లుల్లి వేసుకోవాల్సి ఉంటుంది. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ నుంచి తీసిన రెబ్బల్ని వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలానే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో తాలింపు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎండుమిరపకాయలు అయినా, కరివేపాకు అయినా, జీలకర్ర అయినా, అలానే వెల్లుల్లి అయినా కూడా ఈ 4 కూడా ఎక్కువ వేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. తాలింపు బాగా వేగిన తర్వాత కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తాలింపు మొత్తం కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. నార్మల్గా చేపల కూరలు అనేసరికి కొంచెం వేడి చేస్తాయి కదా, బట్ ఈ చీరమేను అయితే అసలు వేడి చేయదండి. ఎంత తిన్నా కూడా ఏమీ కాదు. ఒక్కసారి తిన్నారు అంటే టేస్ట్ అనేది గుర్తుండిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. సో ప్రాసెస్ అయితే కొంచెం ఈజీగానే ఉంటుందండి, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కర్రీ ఎటు పడితే అటు ఇష్టం వచ్చినట్టు కలిపేశారనుకోండి కర్రీ ముద్దగా అయిపోతుంది, పొడిపొళ్ళాడుతూ ఉండదు అనమాట. కర్రీ కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ తీసేస్తే కొంచెం పొడిపొళ్ళాడుతూ బాగుంటుంది. సో ఇక్కడ నేను చూపించిన విధంగా ఇదే ప్రాసెస్లో మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. చీరమేను ఎప్పుడైనా దొరికినప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.